పారిపోతుంది. యుద్ధం చెయ్యండి వదినా, గెలుపు మీదే అవుతుంది. వదినా, పాపని చూడండి. అమ్మ మాట వింటావా అంటే ఊ అంటుంది. మాట్లాడండి వదినా, మీ పాపని దగ్గరికి తీసుకోండి. నువ్వడిగినదే మరువలేక నా గురుతు ఇలా తిరిగి రాగా దూరంగా ఉన్నా నీతోనే అక్షర, అక్క ఏడుస్తుంది. స్పర్శకి కలుగుతున్న ఆనంద బాష్పాలండి. వదినా, మీరు ఆనందపడుతున్నారు కదా, అదేదో స్పృహలోకి వచ్చి చూపించండి. వదినా లేవండి, వదినా, వదినా లేవండి, మీ వల్ల అవుతుంది, లేవండి వదినా. వదినా, పాప కోసమైనా లేవండి వదినా. వదినా లేవండి వదినా. చిట్టమ్మా, ఏడోకు నాన్న. ఏడోకు తల్లి. పక్కింటి లేదు మావయ్య, వదిన గదిలో నుంచే వినిపిస్తుంది. కాదు 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 కాదు, అంత క్లియర్ గా వినిపిస్తుంటే కాదు అంటారేంటండి? పద శృతి, చూద్దాం. అక్షర, ఏం చేద్దాం? వినిపించిందంటే వచ్చేస్తారేమో. అయ్యో, దొరికిపోయేలా ఉన్నారే. దేవుడా కాపాడు. ముందు మీరు కెమెరా సెట్ చేయండి. మనం కనబడిపోయాక ఇవి పెట్టి ప్రయోజనం ఏముంది అక్షర? డౌట్ వచ్చి వెతికితే ఇవి కనబడతాయి కదా. వస్తున్నారో లేదో ఇంకా తెలియదు కదండి. మీరు కెమెరాలు పెట్టేయండి. ఏడొద్దు నాన్న. అల్లుడు గారు, అల్లుడు గారు, త్వరగా ఫిక్స్ చేయండి. అల్లుడు గారు, తలుపు తీయండి. అల్లుడు గారు, అల్లుడు గారు. మాట్లాడరేంటి అత్తయ్య? ఏదో జరుగుతుంది. అల్లుడు గారు, అల్లుడు గారు. అత్తయ్య వస్తున్నా. తలుపు తీయండి. ఏమండి, బ్యాక్. అల్లుడు గారు, ఇప్పటిదాకా ఏడ్చింది ఎవరు అంటే? తలుపు తీయండి. ఏసీ రిపేర్ అయిపోయింది సార్. సరే. ఫ్యాన్ కూడా అయిపోయింది సార్. ఏంటి అత్తయ్య గారు? తలుపు ఎందుకు వేశారు? సౌండ్స్ వస్తాయి కదా అత్తయ్య గారు. పాప ఏడుపు వినిపించింది. డౌన్లోడ్ మోజ్.